హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనము ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మనము ఇంగ్లీష్ గ్రామర్లో ఇంకో టాపిక్ అయిన మొన్న వాయిస్ చెప్పాను. అలాగే ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది కూడా మనకి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఫ్రెండ్స్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వాయిస్ ఒకటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి, వీటిలో నుంచి మనకి తరచుగా గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. అది ఎలాగా మీకు సులభంగా ఎలా చెప్పాలి అనేది నేను నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి కాన్సన్ట్రేషన్గా వినండి. ముందుగా మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి డైరెక్ట్ స్పీచ్ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాలను యథాతథంగా ఉన్నది ఉన్నట్టు చెబితే దానిని డైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష వాక్యం అంటారు ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? డైరెక్ట్ స్పీచ్ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా, అసలు పళ్ళు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా చెబితే దానిని డైరెక్ట్ స్పీచ్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇండైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాలను యథాతథంగా కాకుండా కాలాన్ని, వ్యక్తులను మార్చి చెబితే దానిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటే మన తెలుగులో పరోక్ష వాక్యం అంటాం. పరోక్ష వాక్యం అంటాం అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న ఒక విషయాన్ని కాలాన్ని కానీ, టైంని కానీ, పర్సన్ని కానీ మార్చి చెబితే అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఉన్నది ఉన్నట్టుగా చెబితే దానిని డైరెక్ట్ స్పీచ్ అంటారు ఫ్రెండ్స్. అదే విధంగా ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ, కాన్వర్జేషన్ అనేది ఉన్నది ఉన్నట్టుగా కాకుండా టైంని కానీ, పర్సన్ని కానీ మార్చి చెబితే దానిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, రవి సైడ్ గిరి ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చెప్పాడు? రవి గిరితో చెప్పాడు, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఇక్కడ రవి గిరితో ఏం చెప్పాడు ఫ్రెండ్స్? నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పాడు. అదే ఇండైరెక్ట్ స్పీచ్ లో అదే దాన్ని ఎలా చెప్తారు చూడండి ఫ్రెండ్స్. రవి గిరితో అతడు, ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నాడు? ఉన్నది ఉన్నట్టు నేను వెళ్తున్నాను అన్నాడు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు ఇక్కడ నేను వెళ్తున్నానని. కానీ రవి గిరితో అతడు స్కూలుకు వెళ్తున్నాడని చెప్పాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పర్సన్ మారారు, ఇక్కడ టైం కూడా మారింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్తున్నాను అన్నాడు, వెళ్తున్నాను అంటే ప్రజెంట్ టెన్స్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ వెళ్తాడని చెప్పాడు. ఇక్కడ పర్సను టైము ఇద్దరు మారిపోయారు ఇండైరెక్ట్ స్పీచ్ లో. అర్థమైందా ఫ్రెండ్స్? డైరెక్ట్ స్పీచ్ లో రవి గిరితో చెప్పాడు, నేను స్కూల్కి వెళ్తున్నానని అన్నాడు. అదే ఇండైరెక్ట్ స్పీచ్ లో అదేమైంది ఫ్రెండ్స్? రవి గిరితో అతడు స్కూల్కి వెళ్తానని చెప్పాడు అని అర్థం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ కి తేడా ఏంటంటే మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో పర్సన్ తో పాటుగా టైమింగ్స్ కూడా చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. టైము, పర్సన్ ఇద్దరు చేంజ్ అవుతారు ఇండైరెక్ట్ స్పీచ్ లో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి అసలు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటది అనేది చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి అసలు డైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుంది, అసలు డైరెక్ట్ స్పీచ్లో మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేవి చూద్దాం ఫ్రెండ్స్. మనకి డైరెక్ట్ స్పీచ్లో టైప్ 1 ఎలా ఉంటుందంటే, అసలు మెయిన్గా ఇది
టైప్ 1 టైప్ 2 పక్కన పెడదాం ఫ్రెండ్స్. ముందుగా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏంటి, మనకి నార్మల్గా ఒక సెంటెన్స్ ఇస్తారు, రవి సెడ్ గిరి, ఇది ఒక పార్ట్ ఫ్రెండ్స్. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, ఓకేనా. అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ కామా వరకు ఒక పార్ట్, తర్వాత పైన ఈ కామాస్ లో నుంచి ఇక్కడ వరకు కూడా మనకి ఒక పార్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. పైన అపాస్ట్రఫీస్ ఉన్నాయి, అంత వాటికి మనకి ఒక పార్ట్, అపాస్ట్రఫీ లేకుండా ఉన్నది ఒక పార్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. మనకి ఈ కామా వరకు ఉండే పార్ట్ని మనము మెయిన్ స్పీచ్ అని కానీ లేకపోతే రిపోర్టింగ్ వెర్బ్ అని అంటాం ఫ్రెండ్స్. ఎక్కువగా మెయిన్ స్పీచ్ అని ఎవరు అనరు, ఎక్కువగా రిపోర్టింగ్ వెర్బ్ అనేది మనం ఎక్కువగా వాడతాం ఫ్రెండ్స్, ఓకేనా. రవి సెడ్ గిరి అంత వరకు మనకి కామా వరకు ఈ పార్ట్ అంత వరకు మనం ఏమంటాం ఫ్రెండ్స్, రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. అదే విధంగా ఈ అపాస్ట్రఫీ నుంచి లాస్ట్ ఎండ్ వరకు ఉన్న ఈ పార్ట్ మొత్తాన్ని మనము రిపోర్టింగ్ స్పీచ్ అంటాం ఫ్రెండ్స్. రిపోర్టింగ్ స్పీచ్, ఇది రిపోర్టింగ్ వెర్బ్, ఇది రిపోర్టింగ్ స్పీచ్. ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో దాన్ని మనము రిపోర్టింగ్ వెర్బ్ అంటాం, ఏదైతే అపాస్ట్రఫీస్ లో ఉందో దాన్ని రిపోర్టింగ్ స్పీచ్ అంటాం ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, ఇప్పుడు దీంట్లో టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 టైప్స్ ఉన్నాయి. అవి ఎలాగో చూడండి. టైప్ 1 వచ్చేసి ఇట్లా నార్మల్ గానే ఉంటుంది ఫ్రెండ్స్. టైప్ 1 రవి సెడ్ గిరి ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, అంటే ఇది ఫస్ట్ పార్ట్ నార్మల్ గానే ఉంది, ఈ అపాస్ట్రఫీ ఇది తర్వాత ఉంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ పార్ట్ నార్మల్ గానే ఉంది, సెకండ్ పార్ట్ అపాస్ట్రఫీస్ లో సెకండ్ ఉంది మనకి. ఫస్ట్ పార్ట్ ఇది రిపోర్టింగ్ వెర్బ్, నెక్స్ట్ రిపోర్టింగ్ స్పీచ్ తర్వాత ఉంది. మనకి టైప్ 2 లో వచ్చేసి మనకి ఫస్ట్ రిపోర్టింగ్ స్పీచ్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని తర్వాత రిపోర్టింగ్ వెర్బ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ ఉన్న ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అపాస్ట్రఫీస్ లో ఉన్నాయి, రవి సెడ్ గిరి, చూసారా, ఇది మార్చేశాడు. అంటే డైరెక్ట్ స్పీచ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ ఉండొచ్చు, రిపోర్టింగ్ స్పీచ్ ఉండొచ్చు, ఫస్ట్ రిపోర్టింగ్ స్పీచ్ ఉండొచ్చు, రిపోర్టింగ్ వెర్బ్ ఉండొచ్చు, అట్లా ఏ విధంగా అయినా డైరెక్ట్ స్పీచ్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి మనకి 2 టైప్స్, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి డైరెక్ట్ స్పీచ్ లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ఎలా మారతాయి అనేది ఒక చిన్న టేబుల్ ఫ్రెండ్స్. చూడండి, రవి సేస్ గిరి, రవి సేస్ గిరి, డైరెక్ట్ ఇండైరెక్ట్ లో ఏమి మారవు ఫ్రెండ్స్. చూడండి, రవి విల్ సే గిరి, రవి విల్ సే గిరి, రవి సెడ్ గిరి, రవి సెడ్ గిరి, రవి టోల్డ్ గిరి, రవి టోల్డ్ గిరి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడా కూడా మనకి ఎక్కడా మారలేదు, ఓకేనా. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? డైరెక్ట్ స్పీచ్ అనేది మనకి 2 పార్ట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి రిపోర్టింగ్ వెర్బ్, ఇంకొకటి రిపోర్టింగ్ స్పీచ్. ఇది టైప్ 1. టైప్ 2 లో ఏముంటుంది ఫ్రెండ్స్, ఫస్ట్ రిపోర్టింగ్ స్పీచ్ ఉంటుంది, దాని తర్వాత మనకి రిపోర్టింగ్ వెర్బ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక 5 రూల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చిన దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మార్చాలి అనేది ఒక 5 రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ 5 రూల్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనకి రూల్ నెంబర్ 1 వచ్చేసి రవి సేస్ టు అని ఉంటే మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో టెల్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. అదే రవి విల్ సే టు అని ఉంటే విల్ టెల్. రవి సెడ్ టు, టోల్డ్. రవి సెడ్ గిరి, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. రవి సేస్ టు మనకి డైరెక్ట్ స్పీచ్ లో రవి సేస్ టు అని ఉంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో టెల్స్ గా రాసుకుంటాం. అదే రవి విల్ సే టు ఉంటే విల్ టెల్ అని రాసుకుంటాం. రవి సెడ్ టు అని ఉంటే టోల్డ్ అని రాసుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రవి సెడ్ గిరి ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, ఇది మనం ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్న సెంటెన్స్. ముందుగా ఈ వాక్యము ఏ టెన్స్ లో ఉందో మనం చూసుకోవాలి ఫ్రెండ్స్, ఏ టెన్స్ లో ఉందో మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనకి సారీ ఫ్రెండ్స్, చిన్న డిస్టర్బెన్స్.
చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మార్చాం అనేది రూల్ నెంబర్ 1 ఫ్రెండ్స్. అంతే విధంగా మనకి స్టేట్మెంట్ ఒక డైరెక్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు మనకి అది ముందుగా ఏ టెన్స్ లో ఉందో మనం గుర్తించాలి ఫ్రెండ్స్. ఏ టెన్స్ లో ఉందో, ప్రెసెంట్ టెన్స్ లో ఉందా, పాస్ట్ టెన్స్ లో ఉందా, ఫ్యూచర్ టెన్స్ లో ఉందా అనేది మనము గుర్తించాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి రూల్ నెంబర్ 2 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 2లో ఏం లేవు ఫ్రెండ్స్. ఫస్ట్ రూల్ నెంబర్ 1లో ఏవైతే తీసుకున్నామో వాటి మీద మనము ఇలా ఫ్రేమ్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి రవి సేస్, రవి విల్ సే, రవి సెడ్, సెడ్ టు, ఇలా వీటి మీద మనము అంటే ఇవి ఇలా వచ్చినప్పుడు మనకి సెంటెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇది రూల్ నెంబర్ 2 ఫ్రెండ్స్. మనకి రూల్ నెంబర్ 2లో ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చెప్తాను నేను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి రూల్ నెంబర్ 2లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే మనకి వాక్యం అనేది, మనకి సెంటెన్స్ అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో ఉంటే రిపోర్టింగ్ స్పీచ్ యొక్క టెన్స్ను మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఇచ్చిన సెంటెన్స్ మనకి ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే రిపోర్టింగ్ స్పీచ్ అనేది మార్చాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి వాక్యం అనేది, మనకి సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్ లో గనక ఉంటే ఖచ్చితంగా రిపోర్టింగ్ స్పీచ్ అనేది ఖచ్చితంగా మార్చాలి ఫ్రెండ్స్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి మనం. ఇచ్చిన వాక్యం అనేది మనకి ప్రజెంట్ టెన్స్ లో కానీ ఫ్యూచర్ టెన్స్ లో కానీ ఉంటే రిపోర్టింగ్ స్పీచ్ అనేది మనం మార్చాల్సిన అవసరం లేదు. ఎలా అయితే ఉందో సెంటెన్స్ అదే విధంగా ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తాం. అదే ఇచ్చిన సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్ లో రాస్తే ఖచ్చితంగా రిపోర్టింగ్ స్పీచ్ అనేది మార్చాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది రూల్ నెంబర్ 2లో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 3లో మనకి రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ లో ఉంటే, ఇందాక మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్, ఇందాక మనం ఇది రిపోర్టింగ్ స్పీచ్, మీరు తేడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. రిపోర్టింగ్ స్పీచ్ కి రిపోర్టింగ్ వెర్బ్ కి ఇందాక నేను తేడా డిఫరెన్స్ చెప్పాను. ఫస్ట్ ఇదేంటిది ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ పార్ట్ అనేది రిపోర్టింగ్ వెర్బ్, అదే మనకి అపాస్ట్రఫీ దాంట్లో ఉన్నది మధ్యలో ఉన్న దాన్ని స్టేట్మెంట్ ని మనము రిపోర్టింగ్ స్పీచ్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అది క్లారిటీ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ లో ఉంటే, అంటే రిపోర్టింగ్ వెర్బ్ అనేది మనకి పాస్ట్ లో ఉంటే, అంటే ఫస్ట్ పార్ట్ అనేది మనకి రిపోర్టింగ్ వెర్బ్ అనేది మనకి పాస్ట్ లో ఉంటే, పాస్ట్ టెన్స్ లో ఉంటే మనకి ప్రజెంట్ టెన్స్ లో ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ టెన్స్ లో మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఏమని, మనకి వాక్యం అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ లో ఉంటే రిపోర్టింగ్ స్పీచ్ అనేది ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ప్రజెంట్ టెన్స్ లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ టెన్స్ అనమాట. ఓకేనా. ప్రజెంట్ టెన్స్ అనేది మనకి సింపుల్ ప్రజెంట్ లో ఉంటే సింపుల్ ప్రజెంట్ లోనే రాస్తాం, కంటిన్యూస్ లో ఉంటే కంటిన్యూస్ లోనే రాస్తాం, పర్ఫెక్ట్ లో ఉంటే పర్ఫెక్ట్ లోనే రాస్తాం, పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోనే రాస్తాం. ఎందుకని, సెంటెన్స్ అనేది మనకి ప్రజెంట్ టెన్స్ లో ఉంటే మనము పాస్ట్ టెన్స్ లో కూడా ఏ విధంగా రాయాలి, సింపుల్ ఏదైతే ఉందో సింపుల్ లాగానే మనము రాయాలి. ఏ ఫామ్ అయితే మనకి ప్రజెంట్ టెన్స్ అనేది ఏ టెన్స్ లో అయితే ఉందో అదే టెన్స్ లో మనము ఖచ్చితంగా రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి పాస్ట్ టెన్స్ లో ఉంటే, ఇది ప్రజెంట్ టెన్స్ ఫ్రెండ్స్, నేను చెప్పింది ఇది ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ మనకి పాస్ట్ టెన్స్ లో ఉంటే ఏ విధంగా రాయాలనేది టెన్స్ అనేది చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనము ప్రజెంట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లో ఎలా రాయాలనేది ఇందాక చూసాము. ఇప్పుడు సెంటెన్స్ అనేది మనకి పాస్ట్ టెన్స్ లోనే ఉంటే మనం పాస్ట్ టెన్స్ లో ఏ విధంగా రాయాలి, టెన్స్ ని ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్ పాస్ట్ లో ఉంటే మనము రాసేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లో పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి. అదే పాస్ట్ కంటిన్యూస్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాలి.
అదే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే రాయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్లో రాసాం, కంటిన్యూస్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసాం. ఓకేనా ఫ్రెండ్స్? పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పర్ఫెక్ట్ కంటిన్యూసే రాసాం, పర్ఫెక్ట్ ఉంటే పర్ఫెక్టే రాసాం, కంటిన్యూస్ ఉంటే కంటిన్యూస్ రాసాం. ఓన్లీ సింపుల్ ప్రజెంట్ సింపుల్లో ఉన్న మాత్రమే మనము పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి ఫ్రెండ్స్, అంతే. సింపుల్ పాస్ట్లో ఉన్నది ఒక్కటే మనము పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. మిగతాది వాడు పాస్ట్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ ఇస్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇస్తే పర్ఫెక్ట్. ఇవి రెండు సేమ్ ఫ్రెండ్స్, కంటిన్యూస్ సేమ్ ఉంటాయి. ఓకేనా? మనం పాస్ట్ టెన్స్లో ఉంటే ఏ విధంగా టెన్స్ని మార్చాలో చూసాం ఫ్రెండ్స్. ఇంత మట్టికి థర్డ్ రూల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోర్త్ రూల్ ఏంటంటే, మనకి రిపోర్టింగ్ స్పీచ్లో ఈ పదాలు వస్తే మనం ఎలా రాయాలి అంటే, మనకి రిపోర్టింగ్ స్పీచ్లో కొన్ని పదాలు వస్తాయి ఫ్రెండ్స్. ఆ పదాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్ని ఏ విధంగా రాయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఆ పదాలు ఏంటో చూద్దాం. దిస్, దట్, దీస్, దోస్, నో, దెన్, హియర్, దేర్, ఎగో, బిఫోర్, టుడే, దట్ డే, yesterday the previous day, tomorrow the following day, last week the previous week, next week the following week. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది సెంటెన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ స్పీచ్లో మనకి దాంట్లో రిపోర్టింగ్ స్పీచ్లో గనక మనకి ఈ పదాలు గనక వస్తే మనము ఈ విధంగా మార్చుకోవాలి ఫ్రెండ్స్, ఈ విధంగా రాయాలి మనము. ఓకేనా? ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అసలు ఇది మర్చిపోయాము అని అంటే మనకి టోటల్గా మనం రాసే ఇండైరెక్ట్ స్పీచ్ అనేది రాంగ్ అయిపోతుంది మనకి. ఓకేనా? ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనకి ఫిఫ్త్ రూల్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఫిఫ్త్ రూల్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇచ్చిన వాక్యంలో రిపోర్టింగ్ వెర్బును మరియు రిపోర్టింగ్ స్పీచ్ని కలపడానికి దట్ అనే కంజక్షన్ని మనము వాడాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే రిపోర్టింగ్ వెర్బుకు కానీ రిపోర్టింగ్ స్పీచ్ని రెండిటిని మనము జాయింట్ చేయడానికి, రెండిటిని కలపడానికి మనము దట్ అనే కంజక్షన్ని వాడుకోవాలి ఫ్రెండ్స్. దట్ అని యూజ్ చేయాలి. మనకి రెండు సెంటెన్స్ని కలపడానికి మనం కంజక్షన్ ఏది వాడాలి అంటే దట్ని వాడాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, రవి సెడ్ గిరి ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, రవి సెడ్ గిరి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఇది ఉందో అపాస్ట్రఫీ, దాన్ని తీసేసి మనం ఏం రాసుకోవాలి అంటే ఈ సెంటెన్స్ని కలుపుతుంది ఏంటిది ఫ్రెండ్స్? దట్. అంటే ఈ సెంటెన్స్ని రిపోర్టింగ్ వెర్బ్ని రిపోర్టింగ్ స్పీచ్ని రెండింటిని కలపడానికి మనం ఏం యూజ్ చేసాం ఫ్రెండ్స్? దట్. హీ వాజ్ గోయింగ్ టు స్కూల్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనము రెండు వాక్యాలని కలపడానికి కంజక్షన్ని మనము రిపోర్టింగ్ వెర్బ్ కానీ రిపోర్టింగ్ స్పీచ్ని రెండింటిని కలపడానికి మనము యూజ్ చేసిన కంజక్షన్ ఏంటిది ఫ్రెండ్స్? దట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి ప్రజెంట్ టెన్స్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇస్తే మనము ఏ విధంగా చేయాలి, పాస్ట్ టెన్స్లో వస్తే ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.